హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో అయితే ఈరోజు పొద్దున్నే తీద్దామని అనుకున్నా, కానీ ఈరోజు ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడే తీద్దాము అని అనుకున్నా. కానీ ఇక వచ్చేదైతే బస్సులలోనే కదా, ఇక ఎప్పుడు బస్సులలోనే తీస్తున్నా, ఎందుకులే బస్సులలో అని చెప్పి తీయలే. ఇప్పుడు స్టార్ట్ చేసిన వీడియో. ఇప్పుడైతే మేము వచ్చే వరకు 11:30 అయింది. ఇక రాగానే బియ్యం పోయడానికి వచ్చినాము ఇక్కడ దుర్గమ్మకైతే. ఈ మా మమ్మీ వాళ్ళ స్కూల్, ఇది అంగన్వాడీ స్కూలు, పాతది. ఈయనే గుడి ఉంది, గుడి కాడికి వచ్చినాము. ఇంకా ఈడైనాక దుర్గమ్మ గుడి కాడ అయినాక పోచమ్మ గుడి కాడుకోవాలి. ఇక నేను రాగానే వచ్చే వరకు అన్నీ మమ్మీ రెడీ చేసింది కాబట్టి అసలు ఏం రెడీ కాలేను. ఎట్లా వచ్చిందో అట్లనే వచ్చేసిన. ఇప్పుడైతే బియ్యం పోస్తున్నారు, చూపిస్తా. వేడైతే ఫుల్ అవుతుంది. ఇంకా బోనాలు సాయంత్రం కాబట్టి ఏం కాదు. ఇప్పుడు అయి ఉంటే మాత్రం ఎండల కాళ్ళు కాలుతుండే. ఇగో ఇదే దుర్గమ్మ గుడి. మమ్మీ వాళ్ళ అంగన్వాడీ స్కూల్ దగ్గరనే ఉంటుంది గుడి. అందరైతే లోపల ఉన్నారు. ఇక నేను బయటకు వచ్చి వీడియో తీసినప్పుడు తల్లికి బొట్టు పెట్టి బియ్యం పోయాలి. అయిందా పని? ఇక్కడైతే దుర్గమ్మకు బియ్యం పోసినాము. ఇంకా బియ్యం పోసిన తర్వాత అయితే హారతి ఇస్తున్నాము. ఇక ఇది ఇచ్చిన తర్వాత ఇక ఇంటికి వెళ్ళి ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పోచమ్మ గుడికి అయితే పోవాలి. దుర్గమ్మ కాడ బియ్యం పోయడం అయిపోయింది. ఇప్పుడు పోచమ్మ కాడికి పోతున్నాం. అంటే దుర్గమ్మ కాడ నుంచి ఇంటికి పోయినాం. ఇంటి దగ్గర ఒక ½ అన్ అవర్ ఉండి మళ్ళీ ఇప్పుడు పోచమ్మ దగ్గరకు వచ్చినాం బియ్యం పోయడానికి. ఇదిగో ఇదే టెంపుల్. చెప్పాలి తెలియదు పిల్లలు. ఏం చెప్పాలి? ఎప్పుడు వచ్చినా ఆకర్షణ దొరకరావద్దా? ఆకర్ష ఎండ కొడుతుందని దోలుకరాలి. మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత ఎండ ఉంది అనుకున్నావు? ఇప్పుడు ఎండ లేదు. అయితే నేనేమనుకున్నా అంటే ఇక్కడ పోచమ్మ పోయినా బియ్యం పోస్తుంది అని అనుకున్నా మమ్మీ. కానీ నాకు వచ్చినాకనే తెలిసింది బియ్యం పోస్తలేదంట, నైవేద్యం పెట్టడానికే వచ్చింది. ఎందుకు అంటే నైవేద్యము ఇప్పుడు ఎందుకు పెడుతుంది, బోనాలు అప్పుడే పెట్టచ్చు కదా అంటే ఇంకా మమ్మీ అయితే బోనాలు తీస్తలేదు, అమ్మమ్మ వాళ్ళు తీస్తురు. అందుకే అమ్మమ్మ వాళ్ళేమో అప్పటికి బోనాలు అప్పుడే నైవేద్యం పెడతారు. ఇంకా మమ్మీ బోనం తీస్తలేదు కాబట్టి ఇప్పుడు నైవేద్యం పెట్టడానికి అయితే వచ్చినాం మేము. ఇక్కడ ముత్యాల పోచమ్మ దగ్గర అయితే నైవేద్యం పెట్టేసి ఇక్కడ నల్ల పోచమ్మ దగ్గరికి అయితే వచ్చినాము. పక్కనే ఉంటుంది. బోనాల టైం అయింది. బోనాలకేమో బ్యాండ్ వస్తుంది, కానీ మా పిన్ని మమ్మీ ఏమో ఇప్పుడు పువ్వులు అలుతురు. ఇప్పటిదాకా మర్చిపోయారు, ఇప్పుడు అలుతుర్రు పువ్వులు.
బోనాలు స్టార్ట్ అయినాయి. ఇంకా మా వాళ్ళు అయితే బోనాలు ఎత్తుకొని వచ్చిర్రు కదా. అయితే ఫస్ట్ అయితే నేను ఎత్తుకోలేదు బోనము. తర్వాత ఎత్తుకున్నా. ఫస్ట్ అయితే వీళ్ళే ఎత్తుకొని వచ్చిర్రు ఆంటీ వాళ్ళు. ఇంకా ఫస్టే ఎందుకు ఎత్తుకోలేదు అని అంటే అయితే ఫస్ట్ నుంచి ఎత్తుకుందాము అని అనుకున్నా. కానీ ఈడ ఎట్లా ఉంటుంది అని అంటే ఇంకా ఊళ్ళే ఫస్ట్ బోనం తీయాలన్నట్టు మా వాళ్ళే. ఇంకా వాళ్ళే తీస్తారు కాబట్టి తీసిన తర్వాత ఒక గంట 2 గంటలు అయితే ఒకటే ప్లేస్లో ఉంటారు బోనం ఎత్తుకొని. ఇక అందరు వచ్చే వరకు ఆగాలి. ఇంకా బోనం ఎత్తుకొని నడుస్తూ ఉంటే ఏమనిపించదు, కానీ ఒక్కటే ప్లేస్లో ఉంటే అయితే ఇబ్బంది. నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి నాకు అర్థమైంది. అందుకే నేను ఎత్తుకోవాలంటే భయపడి అయితే ఎత్తుకోలేను. ఫస్ట్ ఎత్తుకుంటావా అని అడిగినప్పుడు నేను అదే చెప్పిన, స్టార్టింగ్ అయితే ఎత్తుకోను, అందరు వచ్చినాక ఎత్తుకుంటాను. ఇక అందుకే అందరు వచ్చిన తర్వాత అయితే ఇక బోనం ఎత్తుకున్నా. ఇంకా అక్కడి నుంచి టెంపుల్ వరకు అయితే ఎత్తుకున్నా. ఇంకా ఇదైతే ఒరిజినల్ వాయిస్ పెడితే మంచిగా ఉంటుండే వీడియో, కానీ ఇంకా సాంగ్స్ పెట్టిరు కాబట్టి ఒరిజినల్ అయితే పెట్టలేను, మొత్తం వాయిస్ ఓవరే ఇస్తున్నా. ఇక ఇప్పుడైతే బోనాలు అందరూ వచ్చేసినాయి. ఇక గుడి దగ్గరికి అయితే బయలుదేరినాము. నడు మా బోనాల పండుగ అయితే అయిపోయింది ఇంతే. ఇంకా సాయంత్రము తీసినాము, ఇంకా మరీ చీకటి అయితే కాలేదు. ఇంకా సాయంత్రం కాబట్టి ఇంకా మంచిగా అయింది. బోనం తీసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళామంటే మా బోనాల పండుగ అయితే అయిపోయినట్టే. ఇక వీడియోకిన ఇంకా అంత తీయడం అయితే కుదరలేదు. ఇంకా తీయు అని అడగడం ఎందుకు అని చెప్పి ఎవరిని అడగలేదు. తీసిన కాడికే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాం. ఇంకా మా బోనాల పండుగ అయితే ఇట్లా జరిగింది. బాయ్ ఫ్రెండ్స్.